ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ట్రెండ్ ఆర్ ట్రూత్. ట్రెండ్ అనే మాటను ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నాం. అనేక మంది ట్రెండ్ను తెలుసుకుంటారు, ట్రెండ్ను అనుసరిస్తూ ఉంటారు. ట్రెండ్ అంటే ఏమిటి? ప్రబలంగా ఉన్న ప్రజా ధోరణిని ట్రెండ్ అని డిక్షనరీలో చూచాను. అనగా ఎక్కువ మంది ప్రజల ఆమోదాన్ని పొందిన ఒక విధానం. ఈ విధానం త్వరగా పుట్టి త్వరగా ప్రజాదరణ పొందుతుంది. అది ఒక ఫ్యాషన్ కావచ్చు, అలంకరణ కావచ్చు, ప్రజలు ధరించే దుస్తుల రంగులు కావచ్చు, ఆహార పానీయాలు కావచ్చు, పెళ్లిళ్ళు ఫంక్షన్లు నిర్వహించే విధానం కావచ్చు. ఏదైనా ఎక్కువ మంది ప్రజలు అనుసరించే విధానాన్ని ట్రెండ్ అని అంటాం. ఇక సత్యము అనగా 119వ కీర్తన 160వ చరణం ప్రకారం దేవుని వాక్య సారాంశమే సత్యం. ఆ సత్యమునకు నేటి లోకపు పోకడ అనగా ట్రెండునకు గల మధ్య భేదాన్ని పరిశీలిద్దాం. మొదటిగా ట్రెండ్ ప్రజల ఆమోదాన్ని పొందాలని చూస్తుంది. కానీ ట్రూత్ అనగా సత్యము దేవుణ్ణి గౌరవించి దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటాడు. పౌలు యొక్క ప్రాధాన్యత ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. ఆయన విధేయత, ఆయన ప్రయాస దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకే గాని మనుషుల ఆమోదాన్ని పొందటం కొరకు కాదు. వినేవారిని సంతృప్తిపరచటానికి తన సందేశాన్ని మార్చటానికి నిరాకరించి సత్యం కొరకు నమ్మకంగా నిలబడ్డాడు అపోస్తలుడైన పౌలు. నిజ క్రైస్తవ్యము లోకము యొక్క పోకడను అనుసరించదు, సత్యాన్నే అనుసరిస్తుంది. రెండవదిగా ట్రెండ్ ఆయా సంస్కృతుల ప్రకారం మారిపోతుంది. అయితే ట్రూత్ ఎప్పటికీ మారదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని బైబిల్ తెలియచేస్తోంది. సాంస్కృతిక విలువలు, అభిరుచులు, నిబంధనలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి, కానీ సువార్త సందేశం స్థిరంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోనే ఇలా ప్రకటించాడు, సంస్కృతులు విలువలు మారిపోయినట్టు సువార్త మారిపోదు. నేను ప్రకటించిన సువార్త కాక మరి ఏ సువార్తనైనా పరలోకము నుండి వచ్చిన దేవదూత ప్రకటించిన మీరు దానిని తిరస్కరించండి అంటాడు. మూడవదిగా ట్రెండ్ పరిశుద్ధత విలువల విషయంలో రాజీ పడుతుంది, కానీ సత్యము సంపూర్ణ మార్పును కోరుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఇలా ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనము పరిశుద్ధత విషయంలో రాజీ పడకూడదు. ట్రెండ్ పరిశుద్ధత విషయంలో మారిపోతూ ఉంటది. నా చిన్నప్పుడు అక్రమ సంబంధం కలిగిన వ్యక్తులను కోర్టులు శిక్షించేవి, కానీ ఇప్పుడు అక్రమ సంబంధాలను కోర్టు సమర్థిస్తోంది. అనగా ట్రెండ్ పరిశుద్ధతలో రాజీ పడిపోయేది, సత్యం ఎప్పటికీ రాజీ పడదు. నాలుగవదిగా ట్రెండ్ మనుషులను ఆకర్షించటం కోసం దేవుని ప్రమాణాలను నీరుగారుస్తుంది, కానీ సత్యము పాపాన్ని ఎత్తి చూపుతుంది, మనుషులు అసహించుకొనినప్పటికీ. ఈరోజు అనేక సంఘాలలో జరిగే ఆరాధన ప్రజలకు ఏమాత్రము నొప్పి లేకుండా ప్రజలను ఆకర్షించే విధంగా మారిపోయింది. వారు దేవుడిచ్చే ఆశీర్వాదాలను గురించే చెప్తారు, పాపాన్ని ఖండించరు, పాపాన్ని వేలెత్తి చూపరు. అలా పాపాన్ని వేలెత్తి చూపితే ప్రజలు రారు. ఇది ఒక ట్రెండ్. ఐదవదిగా ట్రెండ్ ఎప్పుడూ కూడా వినోదంపై దృష్టి పెడుతుంది, సత్యము విశ్వాసంపై దృష్టి పెడుతుంది. నేటి రోజు చాలా మంది మందిరాలకు వెళ్ళి కూడా వారు అక్కడ వినోదాన్ని పొందాలని చూస్తున్నారు. అలాగ వినోదాల్లో మునిగిపోయి తమ ఆత్మను క్షీణింప చేసుకుంటున్నారు. ప్రియులారా, విశ్వాస పరీక్షలు మనకు వినోదాన్ని కలిగించవు. అబ్రహాము యొక్క విశ్వాసము పరీక్షించబడినప్పుడు అతడు తన కుమారుణ్ణి బలిపీఠంపై పెట్టవలసి వచ్చింది. అక్కడ వినోదం లేదు, విశ్వాస సహితమైన త్యాగం ఉంది. ఆ విశ్వాసమైన త్యాగమే మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. చివరిగా
ట్రెండ్ మానవ కేంద్రీకృతమైనది, సత్యము దైవ కేంద్రీకృతమైనది. ట్రెండ్ తాత్కాలికమైనది, సత్యము శాశ్వతమైనది. నా చిన్నప్పుడు సినిమాలు చూడకూడదు అని బోధించేవారు ఇప్పుడు అలా ఎవరూ బోధించటం లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే పెద్ద పెద్ద టీవీలు కొనుక్కొని సినిమాలు చూస్తున్నారు. ప్రియులరా, మానవ యొక్క విలువలు మారిపోతున్నాయి. కానీ దేవుని పిల్లలుగా మన యొక్క విలువలు, మన విధానము మారిపోకూడదు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు ట్రెండ్ను అనుసరించకండి, మీరు వాక్యాన్ని, సత్యాన్ని అనుసరించండి. అప్పుడే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపాకరికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ట్రెండ్ అని చెప్పి అనేక మంది పాపం వైపు పరుగులెడుతున్నారు. మేము సత్యాన్ని అనుసరించే వారముగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.